ఉన్నావు, శాశ్వత రాజ్యము నీవా, తిరిగి రానే ఉన్నావు. ఆయుధమై నే చూస్తున్నా, అనుదినం వేచి ఉన్నా, ఆయుధమై నే చూస్తున్నా, అనుదినం నాయకుడా నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, యేసయ్యా, నిన్నే ఆరాధించేగా నా ప్రాణము నావరకు, నిన్నే ఆరాధించేగా నా నావరకు, నిన్నే ఆరాధించేగా నా ప్రాణము నావరకు, నిన్నే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే, నీకే, నీకే ఆరాధన. యేసయ్యా, మన చేతులు పైకి లేపుదాం. నా యేసయ్యా, నాతో పాటు అందరూ కూడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, మనస్ఫూర్తిగా నా యేసయ్యా, నీకే, నీకే, నాలో ఆయువునంత ఉండదు, నాలో ఈ ప్రాణమునంత వరకు యేసయ్యా. ఈ సంవత్సరంలో యథార్థంగా నమ్మకముగా నీ కొరకు సాక్షిగా రోషము కలిగి పౌరుషము కలిగి రాజవంశములో యుగ యుగములు నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను. ఎంతమంది నేను హృదయపూర్వకంగా కొనియాడుచున్నాను, ఎంతమంది మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నారు. వారి వారి హృదయములను, వారి వారి పూర్ణములను మీరు అంగీకరించండి అబ్బా. The mighty name of Holy Spirit of God, the King of the King and Lord of the Lord, the King of Almighty Jesus Christ,
పవర్ఫుల్ హ్యాండ్. నీ వైపుని చేతులు ఇచ్చిన ప్రభా, మా చెయ్యిని పట్టుకోండప్పా, ఆ చెయ్యిని పైకి లేదన్నప్పా, బలపరిచిన చెయ్యిని శక్తిగా ఉండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. In the mighty name of Holy Ghost, in the mighty name of Jesus Christ, hallelujah, hallelujah, hallelujah. நன்றி 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 நன்றி. ஸ்தோத்ரம் ஸ்தோத்ரம் ஸ்தோத்ரம். ஹல்லேலூயா ஹல்லேலூயா. మహోన్నతుడా, మహాగణ, మా ఆరాధనకు యోగ్యుడు, నీ అమూల్యమైనటువంటి పాదముల చెంత నిలబడి ఉన్నాను. ఇంతవరకు మీరు కాచినందుకే, కాపాడినందుకే నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ దినం నిన్ను ఆరాధించిన ప్రతి ప్రాణాన్ని సేద తీర్చమని, బలపరచమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చో. హల్లెలూయా. దేవుని యొక్క దివ్య నామమున చేర్చబడినటువంటి బిడ్డలందరికీ త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామం పేరిట మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నిన్న రాత్రి కూడా దేవుని సన్నిధిలో మనం కొంత సమయం గడపడం జరిగింది. తిరిగి ఉదయకాలము ఉత్సాహముతో ఆయన పాద సన్నిధికి రావడం జరిగింది. ఆమేన్. ఈ దినము దేవుని యొక్క వర్తమానమును మనము కొద్ది సమయము ధ్యానిస్తాం. దాని తర్వాత రెండవ మెసేజ్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ ఉంటుంది. దాని తర్వాత భోజనాలు ఉంటాయి. ధైర్యంగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. పొద్దు నుండి కష్టపడుతున్నారు మన వాళ్ళు. ఇది రీసౌండ్ ఎందుకు వేస్తుంది? వై ఇట్స్ కమింగ్? నువ్వు అక్కడ కూర్చుంటే ఎట్లా నాయనా? రీసౌండ్ కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో మొదటి దినము ప్రతిసారి నేను ఒక వాక్యం ధ్యానించినట్లుగా
ఈ దినము కూడా మొదటి మెసేజ్, రెండవ మెసేజ్ రెండు ఉంటాయి. నేను త్వరగా ముగిస్తాను. సేవకులు వచ్చారు, వాళ్ళు దారిలో ఉన్నారు. దాని లోపల మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి రెండవ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వ్రంగునట్లును, ప్రతి వాని నాలుకయు మన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినం నీ యొక్క వాక్యమును ధ్యానించబోతుండగా నీ యొక్క కృపా కనికరములైన హస్తము మా అందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. వినగలటువంటి చెవులు, గ్రహించే హృదయం, ఇక్కడ కూర్చున్నటువంటి నీ బిడ్డలందరికీ బహు సమృద్ధిగా దయచేయమని, ఈ వాక్యమును ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జీవించున్నానంటే అది నా దేవుని యొక్క దయ. గత సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క కనికరములైన హస్తమును చాపి మనల్ని కాచి కాపాడడం. ఆమేన్. నా బలము కాదు, నా శక్తి కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏది కూడా కాదు. ఆయన మన ఎలా చూపిస్తున్నటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి కృప ద్వారా ఇంతవరకు సజీవ సంఖ్యలో మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే, మనకు ఈ సంవత్సరంలో దుష్టిని, ప్రతి బాణాలని మనం జయించాలంటే కొన్ని యుద్ధోపకరణములు నీకెంతో అవసరమే ఉన్నది. యుద్ధము చేయడానికి ఏ విధంగా అయితే ఖడ్గము, డాలు, వస్త్రములు ఎంత అవసరమో, ఆకాశ మండలంలో, మేఘ మండలంలో, భూమి మీద ఉన్నటువంటి దుష్టును జయించడానికి కూడా నీకు కొన్ని యుద్ధోపకరణములు ఎంత అవసరమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది అది యేసుక్రీస్తు నామం. ఆమేన్. ఏంటది? యేసుక్రీస్తు నామము. దేవుని వాక్యములో సెలవిస్తున్నట్టు ఏంటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి రెండవ పత్రికలో, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము. ఆమేన్. అన్ని నామముల కంటే పైనున్న నామము. ఎన్ని నామాలు ఉన్నాయి భూమి మీద? ఇంతకుముందు ఒక దైవసేవకుడు చెప్పినాడు, 33 కోట్ల కొన్ని లక్షల నామాలు ఉన్నాయంట. మరి ఏ నామము ద్వారా నీకు రక్షణ లేదు, ఏ నామము ద్వారా మనకు విమోచన లేదు, ఏ నామములో శక్తి లేదు, కేవలం ఒకే ఒక నామం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు నామము. ప్రైజ్ ది లార్డ్. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే, మొట్టమొదటిది
నా తండ్రి నామాను స్తుతిస్తూ స్మరిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో బేస్ అవుతుంది, అక్కడ వాల్యూమ్ బేస్ అవుతుంది. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో చాలు, ప్రతి నడవడిలో నీ దిన ఆరంభం నుండి అంతం వరకు, ఉదయం నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు నువ్వు వెళ్ళినటువంటి ప్రతి విషయంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాంగా, పరిశుద్ధుడా సహాయం చేయండి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నాకు సహాయం చేయండి, నా అవసరతను తీర్చండి. మనకు ఆప్తులు ఎవరైనా చాలా సీరియస్గా హాస్పిటల్లో ఉంటే మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఎవరి మీద నమ్మకం లేదు, కేవలం నీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేస్తాం, అవునా కదా? ఏం చేస్తాం? ఆకాశం వైపు మన చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఎంతో వినయ విధేయతతో నువ్వు కన్నీరు గారుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉంటావు, ప్రభువా నాకు సహాయం చేయండి. అప్పుడు దేవుడు, మనమేమనుకుంటామంటే, తండ్రి ఆకాశం అందు ఉన్నాడు కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు కదా, అందుకే నేను చేతులెత్తి దేవుని వైపు చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, గమనించాను చాలా జాగ్రత్తగా, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఏమంటాడంటే, నేను ఆకాశంలో లేనమ్మా, నీ పక్కనే ఉన్నాను. హల్లెలూయా. మనం అనుకుంటాము తండ్రి పైన ఉన్నాడు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ పక్కనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క మొర, నీ యొక్క ఆవేదన, నీ యొక్క ఆశ, నువ్వు చేసే ప్రార్థనలో దేవునిపై ఒక విధవరాలు ఏ విధంగా, యాకోబు అదే అంటాడు, ఒక విధవరాలు ఏ విధంగా ప్రార్థన చేస్తుందో, విధవరాలు ఏ విధంగా దేవుని మొర పెడుతుందో ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కన ఉండడమే కాదు, నిన్ను ముందుకు నడిపిస్తాడు ఈ కష్టకాలంలో. మనకు తెలియదు కదా ఈ సంవత్సరం ఎట్లా ఉండిద్దో, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఈ సాయంత్రకాలం ఏం జరుగుతుందో తెలియదు, అవునా? నీ విశ్వాసం ఒకటే, ఏంటంటే ఈ సంవత్సర దినములన్నిట్లో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడని, నా తండ్రి నాకు ఆశ్రయంగా ఉంటాడని. చాలామంది వాగ్దానాలు తీసుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాగ్దానాలు తీసుకుని ఉన్నారు కదా. వాగ్దానం నెరవేర్చేవాడేవాడు నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఒక మాట చెప్తాను, వాగ్దానం తీసుకున్నాము, ఒక విధవరాలకు వాక్యం వచ్చింది, భర్తను కలిగి ఉంటే మేలు అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? దానికి అర్థం ఏంటి మరి? అసలు వాడి గుడికే రాడు ఎప్పుడు కూడా. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అని వచ్చింది. సంతోషమే. గమనించాలి ఏంటంటే, నేను కూడా వాక్యం తీసుకున్నాను, వాగ్దానం. తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం చూసిన తర్వాత నేను అనుకున్నా, ప్రభా వాగ్దానాలన్నీ కూడా బైబిల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నాకే. ఈరోజు ఒక్క వాగ్దానం, ఇది ఒక్క వాగ్దానం ఒక్కటే కాదు కదా,
వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, ఆయన నమ్ముకున్న వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవన్నీ కూడా మనందరికీ ఒకే వాగ్దానం పట్టుకొని మనం డిపెండ్ కాకూడదు. ఈరోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నీ జీవితంలో సంపూర్ణం అవ్వాలంటే యేసుక్రీస్తు నామం పేరిట నువ్వు మోకాల్లో ఉంచి ఆయనను స్తుతించాలి, ఆయన స్మరించాలి ప్రతి దినం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామము తప్ప వేరే నామాన్ని నువ్వు పూజించరాదు, నువ్వు దాన్ని వెంబడించరాదు. ఎందుకంటే దేనిలో కూడా అధికారము లేదు. కేవలము ఒకే ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడు. అది ఎవరయ్యా అంటే ఎవరు? మన తండ్రి అయినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ప్రధానమైనది యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. నా జనులలో హతమైన వాని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీటి ఊటగాను ఉండును గాక. హల్లెలూయా. రెండవది ప్రధానమైనది నీ యొక్క కన్నీరి ప్రార్థన. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఒకటవ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హల్లెలూయా. ఏం చేస్తుంది ఇక్కడ? అన్న కన్నీరు గారుస్తూ ఉంది. యిర్మీయా 9వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ఏం చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక, అక్కడ ఒక చక్కని మాట ఉంది, చదువుదాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో నన్ను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అనుగ్రహింపబడును. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. ఎవరి కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు? 4 దినాలు అయిపోయింది, లాజరు చనిపోయాడు. హల్లెలూయా. 4 దినాల తర్వాత వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సమాధి ఎదుట నిలబడి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నేను రెండవ ప్రధానమైనది నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీ కన్నీరు ఎన్నడూ కూడా వృధా అవ్వదు. దేంట్లో? మీరు చేసే ప్రార్థన విజ్ఞాపనలో. యేసయ్య కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హన్నా కన్నీటి ప్రార్థన చేసెను. యోషియా ప్రవక్త 12వ అధ్యాయంలో కన్నీటి ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక రోగి కొరకు, చనిపోయినటువంటి శవము కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వాక్యం ఉంది ఏంటంటే, నీ కన్నీళ్లు నా ఒక బుడ్డిలో దాచుకొని ఉన్నాను. గత సంవత్సరం అంతా మీరు కన్నీళ్లతో విత్తి ఉన్నటువంటి ఆ ప్రార్థన ఈ సంవత్సరం దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను, నమ్మువారికి సమస్తము సాధ్యము అగును. హల్లెలూయా. నమ్మలేని వారికి మీరు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా వాడు ఎన్నడూ కూడా నమ్మడు. ఒక
రక్తస్రావం రోగంతో ఉన్నటువంటి స్త్రీ నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, ఆయనను కలవాలి అని అనుకోలేదు. ఆమె ఏమనుకుందంటే, ఆ గుంపులో దేవుడు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో వెనుక నుండి తెలియకుండా క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు యొక్క అంచును తాకెను అని ఉంది. హల్లెలూయా. బైబిల్ చదివినప్పుడు చాలా స్పష్టంగా మనం చదవాలి. వస్త్రం యొక్క అంచును తాకెను. ఎందుకు తాకింది? ఆమెలో ఉన్నటువంటి ఆ రక్తస్రావ రోగం పోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అక్కడ మీకు కనిపించేది? విశ్వాసం, నమ్మకం. నా తండ్రి ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకముందు ఆరాధన చేస్తే, ప్రార్థన చేయకముందే అక్కడ స్వస్థత జరిగిపోతుంది. ఆమేన్. దయ్యం పట్టిన వారి కొరకు ప్రార్థన చేయాల్సిన సీక్రెట్ చెప్తాను ఇంకొకటి. దయ్యం పట్టిన వారికి ప్రార్థన కంటే ఎక్కువగా నువ్వు చేయాల్సిందంటే ఆరాధన చేయాలా. ఎందుకు అని అంటే, ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగి వస్తుంది. అవునా కదా? అవునా? దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ సాతాను శక్తులకు స్థానం ఉండదు. మీరు చెయ్యి పెట్టి ప్రార్థన చేసి అది అయిపోయే లోపే అక్కడ సాతాను విలువ కొట్టుకుంటా ఉంటుంది. ఇది చాలా టాప్ సీక్రెట్. ఇది నేను మీకు చెప్తున్నాను ఈరోజు. ఏం చేయాల్సిన అవసరంలా. దాని ముందు నువ్వు దేవుని స్తుతిస్తా ఉండు. నీ యథార్థమైన హృదయముతో, నీకున్నటువంటి విశ్వాసముతో ఆయన నామాన్ని స్తుతిస్తా ఉండండి, స్మరిస్తూ ఉండండి. చూడండి, భయంకరమైనటువంటి అద్భుతం జరుగుద్ది. ఆమేన్. మన చర్చిలో కూడా చాలా దయ్యాలు పారిపోయినాయి. భయంకరమైనటువంటి దయ్యాలు, శక్తులు పారిపోయినాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నామం ఉచ్చరించినప్పుడు. హల్లెలూయా. రెండవది, నీ కన్నీరు ఎన్నడూ కూడా వృధా అవ్వదు. అనేక విషయాల్లో బలహీనపరుస్తున్నటువంటి తన భర్త అన్న దేవుని సన్నిధిలో ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో మూలుగుతా ఉంది, దుఃఖక్రాంతులుగా ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. దేవుడు ఆశీర్వదించున్నాడు. ఆమె కన్నీరును చూసి ఉన్నాడు. ఆమేన్. దేవుని మందిరంలో మీరు చేసిన ప్రార్థన, మీ కన్నీరు నీ తండ్రి నేను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఒక దినము దానికి సమాధానం ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడే సోలిపోతే ఇంకొక మెసేజ్ ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరంతా ఎన్ని గంటలకు వచ్చారు? 12 గంటలకు వచ్చారు. అవునా? 2 గంటల ఆరాధన అయిపోయింది. వాక్యం మీరు అదే 10:30-11 వస్తే ఈ పార్టీకి 2 మెసేజ్లు అయిపోయాయి. మేము చూస్తా ఉన్నాం, ఇంకెవరు రావటం లేదు. మరి కూర్చోవాలి కదా, 4 అవుతుంది భోజనం అయ్యే వారికి. ఓపికతో ఉండాలా? మీకు మంచి భోజనం సిద్ధంగా ఉంది. ఎవరికైనా ఆకలి అయితే చూద్దాం, అరేంజ్ చేద్దాం. కానీ వాక్యం వినాల్సిందే కదా. మొదటి దినం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ ఆలోచన పక్క పెట్టుకోండి, దేవుని వాక్యం నేను ఈరోజు వినాలి. హల్లెలూయా. సేవకులు వచ్చేసారు, నేను త్వరగా ముగిస్తాను. మూడవది ప్రధానమైనటువంటిది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. రక్షణేను చదువు 6:17. ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలో 119వ అధ్యాయము 11వ వచనం చదువుదాం.
నీ ఎదుట ఏ పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యమును ఖడ్గము ధరించుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవించును, మనుషులు జీవించును. అదేవిధంగా 7వ వచనం చదవండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనేను. దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది. ఆకాశమును భూమిను గతించును గాని ఆయన వాక్యము ఎన్నడూ గతించదు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఆకాశము గతిస్తుంది, ఈ భూమి ముక్కలైపోతుంది, ఈ వాక్యము ఎన్నడూ గతించదు. హల్లెలూయా. ఈ వాక్యము నమ్ముకున్న వారు గతించరు. హల్లెలూయా. ఈ వాక్యము అంత శక్తివంతమైనది. పాపపు జీవితంలో పడిపోకుండా కాపాడేది ఏంటయ్యా అంటే ఈ వాక్యం అనేటువంటి దీపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగిస్తాను. 4వది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం ఏమంటున్నాడు? వీరందరూ రక్షణను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని దేవదూతల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ దేవదూతల గురించి. ప్రధానమైన 4వది ఏంటి? దేవదూతలు నీకు తోడుగా దేవుడు పెట్టి ఉన్నాడు. కీర్తనలు 91వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. 91, 11, 12. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అమ్మా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. 34వ అధ్యాయం కీర్తన 34వ అధ్యాయంలో కూడా ఈ మాట చదువుదాం. 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. 4వది దేవుని వాక్యము, 3వ దేవుని వాక్యము, 4వది దేవదూతల యొక్క కాపుదల, 5వది గొర్రె పుల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను, హల్లెలూయా, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. హల్లెలూయా. కేవలము సాతాను జయించాలంటే ఇవన్నీ నీకు ఎంత అవసరం. 5వ చెప్తున్నాను ఏంటి? యేసు యొక్క రక్తము, గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సాతాను మనం జయించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. 6వది పరిశుద్ధాత్మ శక్తి.
ఆ వచనము చదివి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. శక్తి చేతను నా బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎంతో అవసరం బిడ్డలరా. ఈ అంత దినాల్లో దేవుని యొక్క ఆత్మ ఎంత అవసరం. ఇప్పటికైనా యోవలి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి ఆయన వైపు తిరగండి. యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చాలా స్పష్టమైనటువంటి లేఖన భావం రాయబడింది అక్కడ. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 7వది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ ఉన్నట్లయితే, ఫాలో చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దయా కనికరం మనకు తోడుగా ఉంటాయి. ఒక వర్షం చెప్తాను, అది ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 2వ దినవృత్తాంతములకు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి 13 వరకు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. హల్లెలూయా. ఈ వాక్యం దేవదీంచును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద దుష్టుని దుష్ట క్రియలు, అంధకార దురాత్మ శక్తుల క్రియలు జయించడానికై మాకు కావాల్సినటువంటి యుద్ధోపకరణములు ప్రభువా ఈ భూమి మీద మా ఆత్మలకు, మా జీవితానికి, మా ప్రాణానికి ఎంత అవసరమైనది ప్రభువా. పైనున్న వాటి కొరకు మీరు ప్రయాసపడుడి అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మేమందరము కూడా ఈ 2021 సంవత్సరంలో నీ యొక్క పరిశుద్ధాత్మను, నీ యొక్క శక్తిని పొందుకొని వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభువా ఉపవాస ప్రార్థనతో నీ యొక్క మా ఎదుట ఉంచమనేటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తన శక్తిని మాకందరికి ఇవ్వమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయము నేను దైవ సేవలకు సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వచ్చిన వారు ఒకసారి హల్లెలూయా చెబుతారా? రాత్రి వచ్చిన వాళ్ళు, రాత్రి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పండి. రాత్రి ఎక్కువ మంది వచ్చారు, ఇప్పుడు తక్కువ మంది వచ్చారు కదా. రాత్రి మా 2 గంటల వరకు మంచిగా ఎంత మంచి నాట్యం అండి సంగమంతా చేశారు. యేసులో ఉంటే ఆనందం, యేసులో ఉంటే ఆనందం, లోకంలో ఉంటే దుఃఖం. ఆమేన్. యేసులో ఉంటే మనకు ఆనందం, లోకంలో ఉంటే దుఃఖం. కాబట్టి కాపాడుచున్న దేవుడు మన దేవుడు. యేసుగా జీవితం చాలా గొప్పది. ఎవరు వాక్యసారి జీవిస్తారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఈ సంవత్సరం మీకు దీవెనకరంగా ఉండాలా? ఎంతమంది దీవెనకరంగా ఉండాలి ఈ సంవత్సరం? హల్లెలూయా. దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. పోయిన సంవత్సరం కంటే 2 అంతలుగా దీవెనకరంగా ఉండాలి. వాళ్ళు ఒకసారి చెప్పండి. హల్లెలూయా. పోయిన సంవత్సరం కంటే 2 అంతల దీవెన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డలను ఎన్నడూ విడవాడు, ఎడవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనము 27వ యెషయా గ్రంథం మరియు 3వ వచనం చదువుదాం. చూడండి, ఆ వాక్యం మనం చదువుతాము. యెహోవాకు నేను
కాపు కాచుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిమిషం నిమిషం, దేవుడు నిమిషం కూడా కౌంటింగ్ చేస్తున్నాడు. నువ్వు ఎన్ని నిమిషాలు దేవస్థలో వచ్చావు, ఎన్ని నిమిషాలు దేవతలో ఉన్నావు, ఎన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తున్నావు, ఎన్ని నిమిషాలు దేవుని ధ్యానిస్తున్నావు, ఎన్ని నిమిషాలు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు, ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని నిమిషాలు దేవుడు ప్రతి నిమిషం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. దేవునితో ఉండే జీవితము గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో 2021 సంవత్సరంలో మనం దేవుని మందిరానికి వచ్చాం. కానీ దేవుడు అంటాడు, ప్రతి నిమిషం నీతో ఉండబోతున్నాను. ఆమేన్. ప్రతి నిమిషం నీతో జీవించబోతున్నాను నేను. దేవుడు అంటున్న మాట, ఆయనతో ఉంటే మనము జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన జీవిస్తున్న దేవాదేవుడు, జీవుల దేవాదేవుడు ఆయన. నేను జీవిస్తాను కాబట్టి మీరును జీవించదరు. ఆమేన్. 2020 సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. కారణం వైరస్, కేవలం వైరస్. 1 లక్షల మంది గతించిపోయారు. పిల్లరా, ఈరోజు నీవు ఉన్నావంటే దేవుని కృప, దేవుని సన్నిధి. ఆమేన్. కనుక ఈ దినము మొదలుకొని ప్రతి నిమిషం దేవుని స్తుతించు. దేవుని దూతలు నీకు తోడుగా ఉండాలి కదూ, దేవుని దూతలు నీకు సహాయపడాలి కదూ. ప్రతి నిమిషం దేవుని స్తుతించు. సమయం వ్యర్థం చేసుకోకూడదు. ఆమేన్. ప్రభువా, అధిక దినములు, అధికమైన మాసములు, అధికమైన వారాలు, అధికమైన గంటలు, అధికమైన నిమిషం నీతో కూడా ఉంటాను. మీరు దేవునితో ఒక ఒప్పందం చేసుకోండి. హల్లెలూయా. లోకంలో ఉండటం కంటే దేవునితో ఉండటం చాలా మంచిది. దేవునితో సహవాసం చేయటం మంచిది. దేవుడితో మనం జీవించడం మంచిది. లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ నీ జీవితంలో దేవునితో ఉంటే దేవుడు ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాడు. నీరు కట్టనగా అర్థం ఏంటి? నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎండిపోవు. ఆమేన్ చెప్పండి. నీరు కట్టుచున్న అర్థం ఏంటి? నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎండిపోయే జీవితం దేవునికి ఇవ్వడు. కానీ దేవుని సహవాసం లేకుండా, దేవుని వాక్యం లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని యొక్క దూతలు లేకుండా నీవు జీవించలేతే ఖచ్చితంగా ఎండిపోతావు. దేవునితో ఉంటే నీవు ఎప్పుడు కూడా ఫలిస్తావు, వికసిస్తావు. దేని వాక్యం సెలవిచ్చినది నిజముగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇది రాయబడిన మాట మనం గమనిస్తాం. 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారివేయబడును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని మరియు పనికి రాని తీగలను తీసివేయను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఫలించే తీగగా ఉంటావా, లేక ఫలించలేని తీగగా ఉంటావా? నువ్వు ఫలించే తీగగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు భూమి మీద. ఫలించలేని తీగగా నాలో, కరెంట్ వాక్యంలో అంటాడు ఈ 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారివేయబడను. అది పారివేయబడుతుంది. చూడండి కింద 6వ వచనం, పారివేయబడిన తీగ ఎలా ఉందో చూద్దాం. 6వ వచనం, ఎవరైనా నా నిల్చుండనిలా వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. ఏమట? దేవుడు ఏమంటాడంటే ప్రతి నిమిషము నన్ను నీరు కడతా అంటాడు. ప్రతి నిమిషం నీరు కడతాను అంటాడు.
ఇక్కడేమో చూసి ఎండిపోయిన బ్రతికే. దేవుని సహవాసము లేక నువ్వు జీవిస్తే అది ఎండిపోయిన జీవితము. దేవునితో ఉండే జీవితం లేకపోతే నీ బ్రతుకు ఎండిపోయిన తీగా. దేవుని వాక్యం సెలవిచ్చింది, ప్రతి నిమిషం నీరు కడతా అని చెప్పాడు. నీవేమో ఎండిపోతావా? ఎండిపోతానికి ఎలాంటి ఒక వ్యవసాయకుడు నీరు పెట్టడు కదా. ఏ వ్యవసాయకుడు కానీ నీరు పెట్టునంటే అది ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుందని ఉద్దేశంతోనే ప్రతి వ్యవసాయకుడు నీరు పెడతాడు కదా. కానీ జీవితంలో ఎండిపోట కారణం ఏమిటి అనగా వాక్యమునకు విరోధముగా నడుస్తున్నావు, వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, వాక్య విరుద్ధముగా జీవిస్తున్నావు, వాక్య విరుద్ధముగా నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, నీ సాయిగలు, నీ స్నేహము, నీ జీవితము ఉందంటే అది ఎండిపోదానికి కారణం ఉన్నది. ప్రియ బిడ్డ, నిన్ను నీవు చూసుకొని మురిచిపోకూడదు. నీ జ్ఞానమని మురిచిపోకూడదు. నీ తెలివి గలదానని మురిచిపోకూడదు. నీవు చాలా బుద్ధిమంతులని మురిచిపోకూడదు. నీ జీవితంలో నీవు దేవునితో సహవాసం లేకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే నీ బ్రతుకంతా కూడా ఎండిపోతుంది. ఎండిపోయిన బ్రతుకు ఏమవుతుంది? ఎండిపోయిన బ్రతుకు ఏమవుతుంది? కేవలము మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేయడానికే పనిచేస్తుంది. అగ్నిలో వేయబడదు. పిల్లరా, ఈ నూతన సంవత్సరములలో నువ్వు ఫలించాలని కోరుతున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు విస్తరించాలని కోరుతున్నాడు దేవుడు. నువ్వు దేవునితో సహవాసం లేదంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు సహవాసం చేయకపోతే, దేవుని వాక్యాన్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతావు? నీ బ్రతుకు కేవలము దేవుని వాక్యముతోనే అంటబడి ఉండాలి, అతకబడి ఉండాలి. అని వాక్యమును నువ్వు ప్రేమించాలి, అని వాక్యమును అంగీకరించాలి, అని వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి, అని వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. 8వ వచనం చదువుకుందాం. ఏమిటది? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమపరచబడను. ఆమేన్. ఈరోజు సంఘము, విశ్వాసి, దేవుని బిడ్డలు బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ, దేవునికే మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ. ఆయన మహిమపరచబడడానికి నీవు బహుగా ఫలించాలి. కానీ నీ జీవితం ఎండిపోకూడదు సుమా. జాగ్రత్త, జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా ప్రవర్తించు, జాగ్రత్తగా ప్రతిరోజు గడుపు, జాగ్రత్తగా ప్రతిరోజు నువ్వు దేవునితో ఉండాలి. ఆమేన్. అమాయకత్వముగా ఉండకూడదు, అమాయకత్వంగా జీవించకూడదు. నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసి జీవించాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన హృదయం ఇచ్చేదను. హల్లెలూయా. ఏం హృదయం అట? హల్లెలూయా. ఏం హృదయం? ఎంతమంది కొత్త బట్టలు వేసుకున్నారు? చెప్పండి, వేసుకున్నారా లేదా? మంచి బట్టలు వేసుకున్నారా? పోనీ చినిపోయిన బట్టలు వేసుకోవడానికి ఒక్కసారి చేయి చూపించండి. చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు, మీ శరీరం కప్పుకోవడానికి చినిపోయిన బట్టలు ఉన్నారా లేరా? ఆమె చినిపోయిన బట్టలు వేసుకున్నారు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఆమె నేను లేను. హల్లెలూయా. నేను చూడ ఈరోజు చాలా స్టైల్గా ఉన్నాను. వైట్ షర్ట్ లోపల వేసుకున్నాను, మీ నుంచి గ్రీన్ బ్లేజర్ వేసుకున్నాను. హల్లెలూయా. మీరు కూడా స్టైల్గా ఉన్నారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మీ హృదయం కూడా స్టైల్గా ఉండాలి, కంపు కొట్టద్దు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు నూతన హృదయం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. వాక్యంలో చూడండి, మీ నూతన హృదయము ఇచ్చేదను, నూతన స్వభావము కలగ చేసేదను. ఆమేన్. ఎంతమంది నూతన హృదయము పొందుకు ఆశపడుతున్నారు? ఇప్పుడే చేయి చెప్పిస్తారా? నూతన హృదయం
ఆమేన్, హల్లెలూయా. అవునయ్యా, నాకు నూతన హృదయం కావాలి. పాత హృదయం వద్దు, నూతన హృదయం కావాలి. నూతన హృదయం ఉన్నవానికి నూతన ఆత్మ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నూతన హృదయం నీకు కావాలంటే దేవుని దగ్గర నీవు ఉండి పడాలి. అవును ప్రభువా, నాకు ఆ నూతన హృదయం కావాలి. పాత హృదయం వద్దు. 2020 సంవత్సరం హృదయం నాకు వద్దు. 2021 సంవత్సరం హృదయం నాకు కావాలి. ఇక్కడ చూడండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగ చేసేదను. ఎస్కేల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పాత జీవితము సంవత్సరం ఇంకెన్నటి జ్ఞాపకము రాదు. పాత బ్రతుకు జ్ఞాపకము రాదు. నూతన జీవితము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన వ్యక్తిగా జీవిస్తావా? నూతన వ్యక్తురాలుగా ఉంటావా? హల్లెలూయా. నీ బ్రతుకు పూర్తిగా మారి తీరాలి. దేవునికి స్తోత్రం. పాత స్వభావం కానీ, పాత అలవాట్లు కానీ, పాత మరియు స్నేహము కానీ విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే నాకు ఆధారం, దేవుని వాక్యమే నాకు సర్వం, దేవుని వాక్యమే నేను జీవిస్తాను అని ప్రభుని గణపరచు. దేవుని దీవించాక ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రము. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటలు, ప్రతి నిమిషము నీరు కట్టొచ్చిన దేవుడు అని. అయ్యా, ఈ సంవత్సరం ఇలా ఉంటో మాకు తెలియదు, ఏం జరగబోతుందో మాకు తెలియదు. అయ్యా, మీరైతే మాకు కొండగా, కోటగా, ఆశ్రయముగా, దుర్గముగా, కేడముగా, డాలుగా మీరు మాకుంటారని మీరు మాట ఇస్తున్నారు. ప్రతి నిమిషం నేను విడిచిపెట్టని చెప్తున్నాను. ప్రతి నిమిషం నేను కాచుదని చెప్తున్నాను. ప్రతి నిమిషం నేను నడిపించదని చెప్తున్నాను. ప్రతి నిమిషం నీకు తోడుగా ఉంటాను చెప్తున్నాను. ప్రతి నిమిషం నేను బలపరుస్తాను చెప్తున్నాను. ప్రతి నిమిషము ఇదిగో నేను నీతో కూడా నడుస్తానని చెప్తున్నాను. అయ్యా, నా జీవితము ప్రతి నిమిషం నాతో ఉండాలని కోరుతున్నాను. హల్లెలూయా. ప్రభువా, నా కుడి హస్తము చాపుతున్నాను. నాతో ఎంతోమంది కుడి హస్తం చాపుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడు సహోదరులు, కుడి హస్తము చాపి దేవా నాతో ప్రతి నిమిషం ఉండము అని తండ్రి నీతో నిబంధన చేసే బిడ్డలను మీరు దీవించండి. దేవా, నీవు మాతో ఉన్నావు. మేము ఎప్పుడు ఎండిపోకూడదు. ఎండిన జీవితాలు వద్దు నాయన, ఎండిన బ్రతుకులు వద్దు నాయన. మేము ఎల్లప్పుడూ కూడా ఫలించేవారుగా ఉండాలి. యేసులో ఉంటే మేము ఫలిస్తాం. వాక్యానుసారంగా జీవిస్తే మేము ఫలిస్తాం. వాక్యమైన ఖడ్గము ధరిస్తే మేము ఫలిస్తాం. దేవాని సన్నిధి మాకు ఉంటే మేము ఫలిస్తాం. నీ ఆత్మ మాలో ఉంటే మేము ఫలిస్తాం. మీ దూతలు మాతో ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం. దేవా, యేసయ్యా, నేను ఎప్పుడు ఎండిపోకూడదు. ఎండిపోయిన జీవితముగా మాట్లాడకూడదు. ఎండిపోయిన బ్రతుకు నాకు వద్దు నాయన. ఈ సంవత్సరాన్ని బహుగా ఫలించాలి. దేవునికి మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నేను దీవించబడాలనైనా ఒక ప్రత్యేక జనముగా నేను ఎన్నుకున్నావు. ప్రత్యేక జనముగా నేను వాడుకుంటున్నావు. ప్రత్యేక జనముగా తండ్రి నీవు లెక్కించబట్టినది నాయన. దేవా, నాకు ప్రతి నిమిషం నువ్వు కాపుదల ఇచ్చి కాపాడుతున్నావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్యా, నీకే వందనాలు నాయన. నీకే వందనాలు ప్రభువా. ప్రతి నిమిషం నీతో కూడా ఉండాలని ఆశపడుచున్నాను ప్రభువా. నీకే వందనాలు. ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం నీతో ఉండాలని కోరుచున్నాను. నీతో జీవించాలని కోరుతున్నాను ప్రభువా. నీతో నడవాలని కోరుచున్నాను నాయనా. నా మాటలు, నా ప్రవర్తన, నా క్రియలు, నా తలంపులు, నా ఉద్దేశము, నా హృదయం, నా మనస్సు, నా అంతరంగము నూతన పరిచిన దేవుడు నాయన. నూతన హృదయమును ఇస్తాన్ని మాట ఇచ్చిన దేవుడు నాయన. నాకు నూతన హృదయం ఇచ్చి, నూతన స్వభావం ఇచ్చి, నీలో జీవించి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయము. నా ఆత్మనికి ఇచ్చేదను ఎందుకో వాక్యానుసారంగా
నడుచుకోవడానికి, వాక్యానుసారంగా చదువుదానికి, వాక్యానుసారంగా జీవిస్తానికి నడిపించదని మీరు చెప్పిన దేవుడు ఆయన. దేవానికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభు మా అందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మన ప్రత్యేకంగా క్యాలెండర్స్ ఆవిష్కరణ ఉంటుంది. నూతన సంవత్సరపు యొక్క క్యాలెండర్. ఆమేన్, హల్లెలూయా. నూతన సంవత్సరం క్యాలెండర్ మేమేమనుకున్నామంటే, నేను సైమన్ అనుకున్నాము ఉదయకాలం మీ ఇంటికి వచ్చి మేము క్యాలెండర్ వేయాలనుకుంటున్నాం. ఆమేన్. నూతన సంవత్సరం మీ ఇంటికి వచ్చి మేము క్యాలెండర్ ఇవ్వాలి. హల్లెలూయా. సో మేము ఆవిష్కరణ చేస్తాము, మేము ఇంటికి వచ్చి మీ క్యాలెండర్ ఇస్తాము. అది ఎప్పుడు వస్తామో మేము ముందే చెప్తాము. మేము వచ్చినప్పుడు ఇవి చెప్తాము, కానీ మాకు అన్నం ఏమి ఉండదు. ఆమేన్. ఎవరిట్లా తినాం. 5 నిమిషాలు కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, ఈ క్యాలెండర్ మీకు ఇస్తాం. ప్రైజ్ లార్డ్. మరొక ఇంటికి వెళ్తాం, మళ్ళీ అక్కడ కూడా ప్రార్థన చేస్తాం, అక్కడ కూడా క్యాలెండర్ ఇస్తాం. ఈ క్యాలెండర్ చాలా విలువైనది. ఈ ప్రపంచం అంతటిలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, ఒక పట్టణాన్ని స్థాపించాడు, ఒక నగరాన్ని స్థాపించాడు, ఒక దేశాన్ని స్థాపించాడు. ఆ దేశంలో దేవుని ప్రజలు అందులో నాటాడు. హల్లెలూయా. ఆ దేవుని ప్రజలే ఈరోజు భూమి అంతటా కూడా వ్యాపించబడ్డారు. ఆ దేవుని ప్రజలు ఈ భూమినంతా కూడా ఏర్పాటు చేయబడ్డారు. అదే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. అదే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పెరిగాడు. అదే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ అందించాడు. అదే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందాడు. అదే దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. అదే దేశంలో సిలువ వేయబడ్డాడు. అదే దేశంలో సమాధి చేయబడ్డాడు. అదే దేశంలో 3వ దినమున ఆదివారంన లేచాడు. ఆ యేసయ్య లేచే జనమే నీవు నేను. హల్లెలూయా. ఈరోజు ఆ దేశము ఎక్కడ ఉందంటే, యేసు ప్రభువును ఎక్కడైతే ఆరాధిస్తున్నారో అక్కడ ఆ దేశం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నేను యెరూషలేము దేశంలో వాసిని. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము దేశం యొక్క మరియు ప్రత్యేకమైన సిటిజన్ పొందిన వ్యక్తిని. యెరూషలేము కాకుండా పరలోక సంబంధమైన నిత్య రాజ్యానికి వారసుడను. నా తండ్రి యేసయ్య, నా రాజ్యం యేసయ్య రాజ్యం, నా ప్రభువు యేసయ్య ప్రభు ఉన్నాడు. ఆయన యూదా గోత్రములకు సింహమై ఉన్నాడు. ఆయన నా కొరకు రాబోతున్నాడు. నేను ఆయన కొరకు వేచి ఉన్నాను. నేను నూతనమైన యెరూషలేము. హల్లెలూయా. పాత యెరూషలేములో ఎంతో మంది రక్షణ పొందలేక ఉన్నారు. ఇప్పటికీ అనేక యూదులు రక్షణ పొందలేక ఉన్నారు. కానీ ఆ రక్షణ పొందలేని యూదా వంశముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను రక్షించాలంటే నీవు ఒక యూదుడవై ఉన్నావు. యూదా గోత్రపు సింహం యొక్క పిల్లలవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరిస్తాం. ప్రభువా నీకు స్తోత్రమునైనా ఈ సమయంలో తండ్రి ఈ క్యాలెండర్ విషయమే ప్రార్థిస్తున్నాం. ఈ క్యాలెండర్ మీరు ఆశీర్వదించండి. యెరూషలేము పట్టణం యొక్క క్యాలెండర్నైనా ఒక స్పెషల్ అనాయింటింగ్తో చేయబడిన క్యాలెండర్ ప్రభువా, ఈ సంవత్సరం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలనైనా. ఈ సంవత్సరం మాకు దయచేసేందుకు వందనాలు. ఈ యొక్క క్యాలెండర్ మీరు ఆశీర్వదించి ఏ గృహంలో ఉండబోతున్నదో ఆ ఇల్లు నిజమైన ఇజ్రాయేలు ప్రజలుగా ఉండుటకు, ఒక యెరూషలేముగా ఉండుటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ఇల్లు యెరూషలేము ఇల్లుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. మరలా తిరిగి రాబోతున్నావు దేవా. ఈ భూమి మీద సకలమైన పరిశుద్ధులను నువ్వు కనుగొనడానికి, కలుసుకోవడానికి, వారి నిత్యత్వం తీసుకుపోవడానికి రాబోతున్నావు దేవా. ఆ ఎక్కడైతే భూమి అంతటా కూడా చెదిరిపోయి తండ్రి యెరూషలేము ఏ గృహము, ఏ పట్టణము, ఏ దేశం ఉన్నదో ఆ ప్రజలను నీ వెంటనే రెప్పపాటున మీ రాజ్యంలో తీసుకోబోతున్నా. అబ్రాహాం యొక్క దేవ, ఇస్సాకు యొక్క దేవ, యాకోబుల యొక్క దేవ, మోషే యొక్క దేవ, దావీదు యొక్క దేవ, ఈరోజు
ఏలియా మరియు ప్రవక్తల యొక్క దేవ, ఈ రోజునైనా మా యొక్క దేవ నీకే స్తోత్రములు తెలియజేస్తున్నాం. మా కొరకు మీరు తిరిగి రాబోతున్నారు. మా కొరకు తిరిగి మీ మహిమతో మా ప్రభావముతో సకల దూతల చేత లోకానికి రాబోతున్నాం. నీ యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతల కావులని రక్షించును. మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవానికి స్తోత్రం. ఈ దేశము, ఈ దేశ ప్రజలు, ఈ యొక్క సంఘము, నీ బిడ్డలునైనా నీ రాజ్యము కొరకు ఎదురుచున్న ఆశపడుచున్నారు. దేవా, ఎంతమంది నువ్వు కనుగొంటావో, ఎంతమందికు నైనా అంతవరకు విశ్వాసాన్ని స్థిరపరుస్తారో వారందరూ ధనీయులునైనా మీకే వందనం తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంవత్సరము ఈ ప్రత్యేకమైన క్యాలెండర్ మరి యెరూషలేము పట్టణము గురించి ఉన్నది. 12 మాసాలు, మరి 12 మాసాల్లో యెరూషలేము పట్టణము గురించి ఆయన చరిత్ర ఈ క్యాలెండర్ ఉన్నది. దేవుడు మీ ఇంటిలో ఒక నూతన యెరూషలేముగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క యెరూషలేముకు నివాసిగా, యెరూషలేము యొక్క ప్రాంతానికి హక్కుదారుగా, నిజమైన యెరూషలేములో అడుగుపెట్టడానికి యేసయ్య కలుసుకోపోవడానికి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ క్యాలెండరు మీ ఇంటికి వస్తాము, మీరు ఈ క్యాలెండర్ తీసుకోవాలని మనవి చేస్తున్నాం. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఇది క్యాలెండర్ మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీకు కానీ ఒక 50 రూపాయలు చెల్లించి అది గిఫ్ట్గా కొని ఇతరులకు ఇవ్వండి. మీకు ఆశీర్వాదం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రం. ఈ సమయమందు మాకు ఇచ్చిన యొక్క నూతనమైన దినము కొరకు వందనాలు. ఆశ్రయించిన దినమట్టి బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి ఇంటికి మేము క్యాలెండర్లను ఆశపడుతున్నాం. ఆ క్యాలెండర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళి ఆయనకి ప్రార్థించి ఈ నిజమైన ఇజ్రాయేలు ప్రజలని, ఇజ్రాయేలు యెరూషలేములో వారికి స్థానం ఉందని, మరి నిజమైన నూతన యెరూషలేములో అడుగుపెట్టబోతున్న ప్రజలని మేము చెప్పుటకు నాయనా ఆ దినము రాబోతుండగా వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధపడుతున్నాం. దేవా, మరి మీరు ఆశ్రయించండి, దీవించమని అడుగుతున్నాం. ఎవరింటికి వెళుతున్నామో ఆ ఇల్లు దీవించబడుగాక, నూతన యెరూషలేముగా మార్చబడుగాక, క్రీస్తు యేసు బిడ్డలుగా ముద్రింపబడుగాక, మీ రాకడకు సిద్ధమైన విశ్వాసులుగా ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. దేవా, నీకే స్తుతి చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. పలుకును మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం వీడు మాకు దయచేయము. వాళ్ళు చేసిన అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. వసదే కాదు తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీని సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభు మరలా వచ్చిన పైతము సదాకాలం తోడై యుండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి భోజనం రెడీగా ఉన్నది. దయచేసి మీరు భోజనం వెళ్ళొచ్చు, కానీ లైన్గా వెళ్ళాలి.